ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. వాంకరే స్టేడియంలో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 243 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ సునాయాసంగా ఛేదించడంతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా అరుగంటాయి. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొన్న రాజస్థాన్, నిన్న హైదరాబాద్ వరుసగా విజయాలు సాధించడంతో టాప్ 4 జట్లకు, కింద ఉన్న జట్లకు మధ్య అగాధం పెరిగిపోయింది. ఒకవేళ ఈ రెండు జట్లు ఓడిపోయి ఉంటే టేబుల్ మధ్యలో ఉన్న జట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉండేది. కానీ ఇప్పుడు టాప్ 4 బెర్తులు దాదాపు ఖరారైపోయాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ పాలిట ఈ ఓటమి ఒక మరణశాసనం లాంటిదే. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో అట్టడుగునుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇక ముందున్నది ఒకే ఒక్కదారి. మిగిలి ఉన్న 6 మ్యాచ్లోనూ 6 ఖచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే ముంబైకి 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు మాత్రమే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. అయితే వినడానికి ఇది ఒక అవకాశంగా అనిపించినా ఆ దారిలో ఉన్న గండాలే ముంబైని భయపెడుతున్నాయి. ముంబై తన రాబోయే 6 మ్యాచ్లలో తలపడబోయే జట్లను చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. ముంబై తన తదుపరి పోరాటాల్లో చెన్నై, బెంగళూరు, పంజాబ్, కేకేఆర్, రాజస్థాన్ మరియు గుజరాత్ జట్లను ఎదుర్కోవాలి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ 6 జట్లలో 3 జట్లు అంటే పంజాబ్, బెంగళూరు మరియు రాజస్థాన్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. భీకరమైన ఫామ్లో ఉన్న ఈ అగ్రశ్రేణి జట్లను ఓడించడం ముంబై ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే దాదాపు అసాధ్యం అనిపిస్తోంది. ఇక హైదరాబాద్ సాధించిన ఈ విజయం అటు చెన్నై, ఇటు గుజరాత్ జట్లకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఎస్ఆర్హెచ్ ఓడిపోతే తమకు కాంపిటీషన్ తగ్గుతుందని ఆశపడ్డ ఆ జట్లకు ఇప్పుడు నిరాశ ఎదురైంది. ముంబై విషయానికి వస్తే అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ చేరడం కనుచూపు మేరలో కనిపించడం లేదు. 6 మ్యాచ్లు గెలిచి ముంబై మళ్లీ సంచలనం సృష్టిస్తుందని మీరు భావిస్తున్నారా? ముంబైకి ఆ సత్తా ఉందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.